భవానీపురంలో ఇక్కడ ఇల్లు కూల్చడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు అసలు? అంటే ఈ ప్రభుత్వం సంబంధం లేకుండానే అంత ధైర్యంతో కూల్చారంటారా? ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ అది ప్రజలకు అండగా ఉండాలని చెప్పనే సమాజం కోరుకుంటుంది. ఇది అది ప్రైవేట్ ల్యాండు, వేరే వాళ్ళు కబ్జా చేసి రాంగ్ డాక్యుమెంట్స్తో ఈ స్థలాన్ని అమ్మారని చెప్పని, దాన్ని కొనుక్కొని వాళ్ళు మోసపోయారని చెప్పని ఈ స్థలం గురించి కొంతమంది కోర్టులో వేసి మాకు కేసు అనుకూలంగా వచ్చింది కాబట్టి ఈ ఇల్లుని కూల్చివేసి మేము వాళ్ళకి ఇలా రోడ్డు పాలు చేస్తున్నామని చెప్పని ఏ పార్టీ అండ లేకుండా కానీ ఎవరో ఏమి చేయలేరు. అది ఖచ్చితంగా పార్టీ అండతోనే అది చేసుకుంటూ ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అలాంటి డిస్ట్రిబ్యూట్ ఉన్నప్పుడు మరి అక్కడ స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళని కూడా కలిసి స్థానిక నాయకులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మరి ఆ కోర్టులో ఎవరైతే ఆ డికీలు చేసుకొని గెలిచినటువంటి వాళ్ళతో మాట్లాడుకొని మరి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఎంతోమంది కష్టపడి వాళ్ళు అంతా చిన్న చిన్న పనులు చేసుకుంటా చిన్న ప్రైవేట్ జాబులు చేసుకుంటా ఉన్నోళ్ళే వాళ్ళు కూడా బ్యాంకులో లోన్స్ తెచ్చుకొని ఈ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. మరి ఈ రోజున వీళ్ళు ఆ బ్యాంక్ లోన్లు ఎలా తెచ్చాలి, ఈ ఉన్న స్థావరాలను వీళ్ళు రూపాయి పోగు చేసుకొని కొనుక్కున్న డబ్బులు నష్టపోయారు. ప్లస్ బ్యాంకులో లోన్లు పెట్టుకొని బ్యాంకులో లోన్లు కట్టలేక మళ్ళీ వీధిన పడ్డారు. మరి వీరందరికీ కూడా ప్రభుత్వం తగిన న్యాయం చేసేలాగా మేమందరం కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ చూస్తే ఇంత దారుణం జరిగితే కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అటు మరి పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా ఏ స్పందన లేదు కదా. అది ప్రభుత్వం నుంచా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి అనేది కాదు, ఎవరైనా సరే ఏ నాయకులైనా అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరో కూడా ఒక ప్రజలు ఏం కోరుకుంటారంటే నాయకులు అనేవాళ్ళు ప్రభుత్వం అనేవాళ్ళు అండగా ఉండాలని చెప్పి ఏ ప్రజలైనా సరే కోరుకుంటారు, ఏ ప్రభుత్వాన్నైనా కోరుకుంటారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ కూల్చివేతలకు గురైనటువంటి బాధితులకి వాళ్ళకి అండగా ఉండి వారికి ఏ విధంగా న్యాయం చేయాలనేది అది వాళ్ళు ఆలోచించి ఈ ప్రజలకి సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.